నియోజకవర్గం నుంచి పరిగి మండలంతో పాటు పూడూరు మండలం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి వచ్చినటువంటి వారికి అందరూ కూడా శిరస్సు వంచి స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి శిరస్సు వంచి స్వాగతం పలుకుతూ అదేవిధంగా మరో ముఖ్య నేత మన జిల్లా అభివృద్ధి ధ్యేయంగా గత 25 సంవత్సరాల నుంచి కూడా వారు పనిచేస్తూ మరి సవితక్క గారు కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు మెతుకు ఆనంద్ గారికి అదేవిధంగా కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేంద్రన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీపీలు మండల పార్టీ అధ్యక్షులు జడ్పీటీసీలు వివిధ హోదాల్లో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున మీకు అందరు కూడా స్వాగతం పలుకుతున్నాం. మనం అందరం కూడా చూస్తున్నాం తెలంగాణ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీగా వెలిసి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమాలు చేసినాం. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికల్లో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చకుండా 20 నెలలు పూర్తి అవుతుంది. 20 నెలల్లో కూడా వాళ్ళు ఏ పని కూడా చేయకుండా బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా ఖతం చేయాలి, ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవే చూస్తున్నాం. ఇవాళ ప్రజలు ఎంత విసిగిపోయారో మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఎంతోమంది అనేక నియోజకవర్గాల్లో ఇవాళ పార్టీలో చేరుతున్నందుకు వారికి నిజంగా కూడా అందరికీ మళ్ళొకసారి స్వాగతం పలుకుతూ మరి ఇప్పుడు పూడూరు మండలం నుంచి మాజీ ఎంపీపీ మల్లేష్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.